కాబట్టి నేను ఇచ్చేస్తున్నాను తప్పేంటి అంటాడు ఆయన. ఓకే, అందుకే ఆయన అప్పుడు ఆ వ్యాఖ్యలు చేసిన సినిమా వాళ్ళకి సంబంధించి ఎవరు పెద్ద పట్టించుకోలేదు. నేను అనేది బేసిక్ గా వీళ్ళు జర్నలిజం కాదు, వీళ్ళు ఏంటంటే తెలుగుదేశం జర్నలిజానికి ప్రతినిధి అతను. జర్నలిజాన్ని సర్వనాశనం చేయడంలో మొదటి వ్యక్తి ఆయన రాధాకృష్ణ. రామోజీరావు గారు వెనక నుండి పొడిచేవాడు జర్నలిజాన్ని, ఈయన ఎదురొచ్చి పొడిచాడు. చాటుపాటు పొడుచులు చండాలంగా పొడితే లేచిపోవాలి అంతే అన్నాడు, లేచిపోయింది. కాబట్టి ఆ తర్వాత తెలుగుదేశానికి దెబ్బ అయింది, అదే రాష్ట్ర విభజనకు కారణమైంది. మరి ఆ రోజు చంద్రబాబుని ఎందుకు కాపాడలేకపోయాడు? ఎందుకని తెలంగాణలో కాంగ్రెస్ తెలుగుదేశం అధికారంలో తేలేకపోయాడు? ఇవాళకి ఇదే ఈనాడు ఇదే రాధాకృష్ణ ఇద్దరు కలిసి కష్టపడమనండి, తెలంగాణలో ఏమన్నా తెలుగుదేశాన్ని ఏమైనా తేగలరు? కాదు, తెలుగుదేశం ఎదుగుదలని వాడుకుని బాగుపడ్డవాళ్ళు వాళ్ళిద్దరు. రామోజీరావుకి ఆ ఫిలిం సిటీ ల్యాండ్ ఇంకోటి అయితే వదిలిపెట్టేవాడు. వీళ్ళు దిక్కుమాలిన రాజకీయాలు కాకపోతే రాజశేఖర రెడ్డి అసమర్థుడే, కేసీఆర్ అసమర్థుడే. ముందంతా ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళు భూములకు సంబంధించి కొనుగోళ్లు ఈ గొడవలన్నీ, తర్వాత ఎందుకు చేయలేకపోయారు వాళ్ళు? దాంట్లో మార్గదర్శి ఫైనాన్స్ సక్రమంగా చివరికి ఎంత క్లియర్ కట్ ఎందుకు మూసేసుకున్నాడు రామోజీరావు దాన్ని? అంటే తేడా జరిగిందని ప్రూవ్ చేయించాడు కదా. నెక్స్ట్ స్టెప్ వెళ్ళలేకపోయారు. కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళు పచ్చి ఫ్రాడ్ చేసినా సరే జెన్యూన్ అని చెప్పి మాట్లాడించడం ఇక్కడ ఎక్కువ అలవాటు బేసిక్ గా. ఇప్పుడు సాక్షి బట్టలు ఎప్ప తీసుకుని చెప్పింది, రాజశేఖర్ బొమ్మ పెట్టుకుని కనబడుతుంది. చాలా మంది ఉంటుంటారు సాక్షి ఎందుకు అన్నట్టు, సాక్షిని అనడానికి అది పేపర్ కాదే, మా పార్టీ కరపత్రం వాళ్ళు రాసుకున్నారు, అక్కడ బొమ్మ చూపెడుతున్నారు.